మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు నీ శాంపిల్స్ చిన్న మధుల శాంపిల్స్తో కలిపి డిఎన్ఏకి ఇచ్చావని నాకు తెలిసింది. ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు కదమ్మా, నా దాకా వచ్చేసింది. ఎందుకు దాస్తున్నావు? మధు చిన్నాల శాంపిల్స్తో నీ శాంపిల్స్ ఇవ్వడం ఏంటమ్మా? మెటర్నిటీ హాస్పిటల్లో డాక్టర్ గెటప్లో ఉండడం ఏంటి? అయోమయంగా పిచ్చిదాల్లా రోడ్ల మీద తిరగడం ఏంటి? అసలు ఏం జరుగుతుందమ్మా? చెప్పమ్మా, ప్లీజ్ చెప్పమ్మా. ఈ విషయాలన్నీ నీ గుణ చెప్పాడా? ఎవరు చెప్పారనేది కాదమ్మా ఇంపార్టెంట్. ఇవన్నీ నిజాలే కదా, ఎందుకు అలా చేస్తున్నావు? నీలో నువ్వే సఫర్ అవుతుంటే నేను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నేనిప్పుడు హరికి నిజం చెప్తే అది గుణ దాకా వెళ్ళిపోతుంది. గుణ క్షణం కూడా ఆగకుండా నా దగ్గరకు వస్తాడు, నన్ను నిలదీస్తాడు. అప్పుడు మధు క్షణం కూడా నాతో ఉండదు. నేను హరికి ఈ విషయం చెప్పకూడదు. ఏంటమ్మా అన్నిటికీ మౌనమేనా? కన్నీళ్ళేనా సమాధానం? నోరు తెరిచి ఒక్క మాట చెప్పలేవా? నా మీద నమ్మకం లేదా? ఎంతకాలం అమ్మా ఇలా కుమిలిపోతావు? ఒక్క నిజం చెప్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి కదమ్మా. అయ్యో హరి ప్లీజ్, ఇప్పుడు నువ్వు అడిగిన ఏ ప్రశ్నకే నేను సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజంరా, నేనే తప్పు చేయలేదు. అందుకు మించి నేనిప్పుడు ఏమీ చెప్పలేను. దయచేసి నన్ను క్షమించు హరి, ప్లీజ్. అమ్మా వద్దమ్మా ప్లీజ్. నువ్వు నాకు ఇలా దండం పెట్టాల్సిన అవసరం లేదు. కన్న తల్లి కొడుక్కి దండం పెడితే ఆయుష్ తగ్గిపోతుందంటారు. నువ్వు దాచే విషయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. నీ కొడుకుగా అది నా బాధ్యత. రామ్మా వెళ్దాం. పాపం ఆ చిన్న లేకపోతే అసలు మనం ఉండేవాళ్ళం కాదు కదక్కా. అవునరా, మనం ఇవాళ ఉండడానికి కారణం చిన్నానే. పాపం జనని గారికి చాలా అన్యాయం చేసి వెళ్ళాడ్రా. ఆమెను చూసినప్పుడల్లా చాలా బాధేస్తుంది. అవునక్క, పాపం అంత కొడుకు పోతే ఏ తల్లికైనా బాధే కదక్కా. ఆ మధు చిన్నాలు కూడా మనలానే కవల పిల్లలు. తనతో పాటు కలిసి పెరిగినవాడు, తన వెంటే ఉండేవాడు పోతే పాపం మధు కూడా చాలా అప్సెట్ అయిపోయిందిరా. అక్క, నువ్వు అప్పుడప్పుడు వెళ్తున్నావు కదక్కా. అవునరా, జనని గారి కోసం వెళ్ళాలనిపిస్తుంది. ఆ మధుకు కూడా కాస్త ధైర్యం చెప్పి మామూలు మనిషిని చెయ్యక్క. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానురా. రేయ్, వెనక నుంచి హార్న్ కొట్టుకుంటూ వస్తున్నావు, కనిపిస్తుందా? ఏ ఆగురా. హాయ్ ధీరజ్. హాయ్. ఏంటి నువ్వు అంతలా ఉలిక్కిపడ్డావు? తను అంత రియాక్ట్ అవుతున్నాడేంటి? మొన్నే కదా యాక్సిడెంట్ మిస్ అయింది. పైగా మేము ఆ టాపికే మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇంకా మనకి పరిచయం ఉన్నట్టు తనకి తెలీదు. అందుకే అలా రియాక్ట్ అయ్యాడు ధీరజ్ గారు. ఓ అవునా. హాయ్, ఐఎమ్ ధీరజ్. నీకు చెప్పాను కదరా, మొన్న నన్ను సేవ్ చేశారు, మా ఇంటికొచ్చారు.
కట్టుకొట్టానని ఆ, ఆ. వీరే ధీరజ్ గారు. హాయ్ అండి. హాయ్. అవును, అన్నట్టు మీరు గారు అని నా ఏజ్ గేజు పెంచేస్తున్నారు. నేనేమన్నా మీకు సీనియర్ సిటిజన్లా కనిపిస్తున్నానా? గారు గారు అని తగిలించి పిలుస్తున్నారు. ధీరజ్ అని అనొచ్చు కదా. హెల్ప్ చేశారన్న రెస్పెక్ట్ అండి. చూడండి, ఆ టైంలో అలా చేయాలనిపించింది, చేశాను. నేనేదో ఎవ్వరూ చేయని గొప్ప పని చేసినట్టు మీరు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదండి. అయినా రెస్పెక్ట్ డిస్టెన్స్ని పెంచకూడదు కదా. మీరలా పిలుస్తుంటే నాకెందుకు తప్పుగా వినిపిస్తుంది. జస్ట్ ధీరజ్ అని పిలవండి. ఐ విల్ బి హ్యాపీ. ఓకే ధీరజ్ గారు. మళ్ళీ గారు అంటున్నారు. ఆ, ఓకే 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 ధీరజ్. ఎస్, దిస్ ఇస్ పర్ఫెక్ట్. సింపుల్ గా ఉంది చూడండి. ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అయినట్టుగా ఉంది. ఏమంటారు బాలుగారు? అయ్యో, మీరు నన్ను గారు అని ఎందుకు పిలుస్తున్నారు? జస్ట్ కాల్ మీ బాలు. ఓకే బాలు, దట్స్ గ్రేట్. ఇప్పుడు మీ చెయ్యలా ఉంది ధీరజ్? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనండి. అవును, మీదేమైనా మెడికల్ ఫ్యామిలీనా? అదేంటి అలా అంటున్నారు? అరే, లేకపోతే ఏంటండి ఆ మిరాకిల్? ఇలా టచ్ చేశారు, దెబ్బ హీల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఏదో మెడికల్ పవర్ ఉందండి మీ హ్యాండ్లో. మైండ్లో నాకు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. మీరు మెడిసిన్ చదివితే బాగుండేది. మీ హస్తవాసి మంచిదని పేరొచ్చేది. కాస్త ఎక్కువ అనిపిస్తుందండి. కాస్తేంటి, చాలా చాలా ఎక్కువ అనిపిస్తుంది. వాట్? ఎక్కువ? ఏంటది? ఈ పొగడ్తలే. ఎంతో చేసింది నువ్వు, కట్టింది నేను. దానికే మిరాకిల్, మెడికల్ పవర్ అంటూ ఏంటండి ఈ పదాలు? నాకు ఎగ్జైజరేషన్స్ నచ్చవు. ఓ, ఓకే ఓకే ఓకే. ఏదో అలా అనాలనిపించింది అన్నాను, అంతే. నేనేమీ మిమ్మల్ని హర్ట్ చేయలేదు కదా? జస్ట్ ఫర్ ఫన్. మీరేమీ హర్ట్ అవ్వలేదు కదా? ఇట్స్ ఓకే. అవును, మీరు కాలేజ్కి వెళ్తున్నారా? హ్మ్. నేను డ్రాప్ చేయనా? వద్దు, అవసరం లేదు. నేను నా తమ్ముడితో కలిసి వెళ్తాను. ఓ, జాగ్రత్తగా వెళ్ళండి. అసలే మీకు ఫ్యాన్స్ ఎక్కువ. ముందుకి మూవ్ కానివ్వరేమో. ఫ్యాన్సా? అదే, నేను వచ్చారు కదా. ఫాలో అవుతూ వచ్చి పబ్లిక్ లో చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీరు ట్రీట్మెంట్ ఇచ్చారుగా, రావడానికి కాస్త భయపడతారులే. ఓకే, ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళండి. ఇట్స్ ఓకే అండి, మేం జాగ్రత్తగానే వెళ్తాం. ఓ నమ్మకం ఏర్పడింది కదా? నమ్మకమా? ఎస్. ప్రాబ్లం ఏదైనా ఫేస్ అవుతే సాల్వ్ చేయడానికి సడన్ గా అటెండ్ అవ్వచ్చు కదా. ష్యూర్, వై నాట్. సరేనండి, మేం వస్తాం. ఓకే, సీ యూ సూన్. బాయ్. బాయ్. పదరా. కలుపుగోలుగానే ఉంది, కానీ కాస్త చాదస్తపు మనిషిలా ఉంది. పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంది. స్మైల్ చేస్తుంది. కానీ ఇంప్రెస్ అయి ఫ్లాట్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. కాస్త పేషెన్స్ అవసరం మరి. ఎక్కడ మనం బ్యాడ్గా తన సైట్లో పడకూడదు. అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవ్వాలి. పర్ఫెక్ట్ ప్లానింగ్, టైమింగ్. పడే వరకు వెంట పడుతూనే ఉండాలి.